ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వేరు. ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ అద్భుతాలు సృష్టించడం వేరు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒక అంధకారం అలుముకున్న వేళ ప్రజాప్రభుత్వం అంటూ కూటమి సర్కార్ బాధ్యతలు చేపట్టింది. మరి ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి సర్కార్ సాధించిన అసలు సిసలు విజయాలేంటి? ప్రజల కళ్ళల్లో మెరిసిన ఆనందం వెనుక ఉన్న పథకాలేంటి? ప్రస్తుతం ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో ఏ గమ్యానికి చేరుకుంది? నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి చిహ్నంగా మారిన ఈ 2 ఏళ్ల పాలన ప్రస్థానంపై మెగా నైన్ టీవీ స్పెషల్ స్టోరీ. గడిచిన 2 ఏళ్ల కూటమి పాలన ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చిందా? అధికారం చేపట్టిన నాడు ఖాళీ ఖజానాతో ప్రభుత్వం ఏర్కొన్న సవాళ్లేంటి? వ్యవస్థలన్నీ ధ్వంసమైన చోట పునర్నిర్మాణం ఎలా సాధ్యమైంది? 100% కృషి అంటే కేవలం నినాదమా లేక క్షేత్రస్థాయి ఫలితమా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ రాష్ట్రానికి ఏ తీరానికి చేర్చబోతోంది? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 ఏళ్ల క్రితం ఒక కొత్త అధ్యాయం మొదలైంది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యవస్థలను బాగుచేయడం పెద్ద సవాల్గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో పాలనను గాడిలో పెట్టడం ప్రారంభించారు. ప్రతి అడుగులోనూ పారదర్శకతను పాటిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 100% కృషి ఉంటేనే 100% ఫలితాలు వస్తాయని నిరూపించారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని నవశకానికి పునాది వేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెండింగ్ బకాయిలపై దృష్టి సారించారు. దాదాపు 50,000 మంది కాంట్రాక్టర్లకు 2,000 కోట్లు చెల్లించారు. ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటూ 21,000 కోట్ల బకాయిలు తీర్చారు. వ్యవస్థలన్నిటినీ ప్రక్షాళన చేస్తూ పాలనలో వేగం పెంచారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం భవిష్యత్తు దిశానిర్దేశం చేశారు. సుపరిపాలన అంటే కేవలం మాటలు కాదని చేతల్లో చూపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు పూనుకున్నారు. సూపర్ 6 పథకాల అమల్లో ఎక్కడా రాజీ పడలేదు. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించారు. 269 క్యాంటీన్ల ద్వారా 9 కోట్ల భోజనాలు అందించటం రికార్డ్. ఆకలి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేశారు. పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నిరూపించారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి పథకాలు రూపొందించారు. గత పాలనలోని అస్తవ్యస్త నిర్ణయాలను ఒక్కొక్కటిగా సరిదిద్దారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ప్రజలకు పెద్ద ఊరట. నాలా చట్టం మరియు రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ భరోసా కల్పించారు. ప్రతి నిర్ణయం వెనుక ప్రజా శ్రేయస్సు మెండుగా కనిపిస్తుంది. పాలనలో సాంకేతికతను జోడించి అవినీతికి అడ్డుకట్ట వేశారు. సామాన్యుడికి సైతం ప్రభుత్వ సేవలు సులభంగా అందుతున్నాయి. ప్రజాప్రభుత్వం అనే నినాదంతో ప్రజల చెంతకు పాలన వెళ్ళింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 100 పథకాలపై సీఎం సమీక్షించారు. గడిచిన 23 నెలల ప్రయాణం ఒక అద్భుత విజయగాథ. రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ప్రభుత్వం దూసుకుపోతోంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టారు. పట్టుదలతో పనిచేస్తే అసాధ్యం సుసాధ్యమని నిరూపించారు. అప్పుల ఊబిలో ఉన్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుంది? ఎన్టీఆర్ భరోసా కింద 63,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు చేరడం విప్లవం కాదా? పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మళ్లీ ఎందుకు అవసరమయ్యాయి? అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు అందుతున్న భరోసా ఏ స్థాయిలో ఉంది?
బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను గమనిస్తున్నారా? సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ భరోసా అమలు చేశారు. అప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలను పెన్షన్ల కోసం వెచ్చించారు. పెంచిన పెన్షన్లు వృద్ధులు మరియు వికలాంగులకు కొండంత అండయ్యాయి. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ అందుతోంది. సామాజిక న్యాయం అంటే ఇదేనని కూటమి సర్కార్ చాటింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి పథకం తెచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిపుష్టికి నిరంతరం కృషి చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు వరంగా మారింది. 46 లక్షల మంది రైతులకు 8,985 కోట్ల రూపాయలను జమ చేశారు. 3 విడతల్లో పెట్టుబడి సాయం అందించి రైతన్నను ఆదుకున్నారు. కరువు కాలంలోనూ రైతులు ఆత్మవిశ్వాసంతో సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే చంద్రబాబు నాయుడి లక్ష్యం. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూశారు. అన్నదాతల కళ్లల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. వివాదాస్పద జీవో నెంబర్ 217ను రద్దు చేసి వారికి ఊరటనిచ్చింది. నీటి వనరులపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించింది. 1.25 లక్షల మంది మత్స్యకారులకు 250 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. వేట నిషేధ సమయంలో ఆదుకుంటూ భరోసా కల్పించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపడం విశేషం. చేనేత మరియు గీత కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చారు. వృత్తి పనివార జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నాయీ బ్రాహ్మణుల వేతనాన్ని 25,000 రూపాయలకు పెంచారు. ప్రతి కుల వృత్తికి గౌరవం కల్పిస్తూ ఆర్థిక సాయం అందిస్తున్నారు. బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారు. మైనార్టీల సంక్షేమానికి ఈ ఏడాది 3,670 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇమాంలు మరియు మౌజన్ల గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచారు. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించి ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకున్నారు. అన్ని మతాల ఆచారాలకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోంది. పాస్టర్లకు మరియు పురోహితులకు కూడా వేతనాల పెంపు వర్తింపజేశారు. మత సామరస్యానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా నిలుస్తోందని చెప్పవచ్చు. సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఏ విధంగా పెరుగుతోంది? తల్లికి వందనం మరియు స్త్రీశక్తి పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయా? ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు ఉచిత బస్సు ప్రయాణం కేవలం ఎన్నికల హామీలేనా? మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగుల కలలను ప్రభుత్వం నిజం చేయబోతుందా? 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యం ఎంతవరకు చేరువయ్యింది? తల్లికి వందనం పథకం ద్వారా విద్యారంగానికి ఊతమిచ్చారు. 67,000 లక్షల విద్యార్థులకు 10,900 కోట్ల రూపాయలను చెల్లించారు. ప్రతి బిడ్డ చదువుకోవాలనే ఉన్నత లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం ద్వారా పారదర్శకత పెరిగింది. బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించటంలో ఇది విజయవంతమైంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. చదువు ద్వారానే పేదరికం పోతుందని ముఖ్యమంత్రి నమ్ముతున్నారు. మహిళల రవాణా కష్టాలు తీరుస్తూ స్త్రీశక్తి ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఇప్పటివరకు
63 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కావడం విశేషం. పనుల కోసం వెళ్లే మహిళలకు ఇది గొప్ప వరంగా మారింది. మహిళా సాధికారతకు ఈ పథకం ఒక మైలురాయిగా నిలిచింది. రవాణా ఖర్చులు తగ్గడంతో పొదుపు చేసుకునే అవకాశం పెరిగింది. మహిళల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం ఇనుమడింపజేస్తోంది. దీపం 2 పథకం కింద 4 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశారు. పొగలేని పొయ్యి ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ప్రతి ఇంటికి వంట గ్యాస్ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళల శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తోంది. ఇంటి అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సబ్సిడీ ద్వారా పేద మహిళలకు భారం తగ్గించడం జరిగింది. సురక్షితమైన వంట విధానం ప్రతి గ్రామానికి చేరువైంది. లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం గమనార్హం. రాబోయే రోజుల్లో మరో 5 లక్షల మందిని సిద్ధం చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. నైపుణ్య శిక్షణ ద్వారా వారికి ఉపాధి మార్గాలు చూపుతున్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రతి మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలన్నదే ధ్యేయం. ఎన్టీఆర్ బేబీ కిట్లు మరియు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాడ్యుటీ అమలు చేసి భరోసా ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక ఈగల్ ట్రాన్స్ఫోర్స్ పనిచేస్తోంది. గంజాయి మరియు డ్రగ్స్ నిర్మూలించి సురక్షిత సమాజం నిర్మిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి తక్షణ సాయం అందిస్తున్నారు. మహిళా లోకానికి కూటమి ప్రభుత్వం ఒక రక్షణ కవచంలా ఉంది.